నిఖిల్ కావ్యకు కాలేటట్టయితే చేశాడనమాట. అసలుకి ఏమైందంటే స్టార్ మా పరివార్‌లో వచ్చేసి నిఖిల్ ఫస్ట్ సోలోగా డాన్స్ చేసినప్పుడు అండ్ కావ్య వచ్చేసి నిఖిల్‌ని చూసి ఎంజాయ్ చేస్తూ అయితే ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఏమైందంటే జంట అంటే డియోలో అయితే రావడం జరిగింది జంట లెక్కల. అండ్ అదే మన నిఖిల్ అలాగే యష్మి అయితే ఇద్దరు ఒక పాటకైతే డాన్స్ చేయగా అండ్ కావ్య ఎక్స్‌ప్రెషన్ చూసుకుంటే మూతి మాడిపోయినట్టు గాని, అలాగే వాళ్ళ డాన్స్ చూడనట్టుగా అయితే చేస్తుందనమాట. అండ్ దీన్ని బట్టి మన ప్రతి ఒక్కరికి అర్థమైందంటే అంటే ఇంకొకరు నిఖిల్‌తో ఉంటే తాను జీర్ణించుకోలేకపోతుంది. అండ్ వాళ్ళిద్దరికి ఒకరినంటే ఒకరు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి గదా! అందుకోసమే అండ్ కావ్యకొచ్చేసి నిఖిల్ పక్కన ఇంకొకరు డాన్స్ చేస్తుంటే గానీ చాలా అంటే చాలా కోపం వస్తుందనమాట. అండ్ చాలామంది అనుకుంటున్నారు ఇదొచ్చేసి నిజం జరుగుతుందని. అండ్ నాకు తెలిసిన కాడికి ఇదొచ్చేసి ఓన్లీ టీఆర్‌పీ కోసమే అనమాట. స్టార్ మా పరివార్ హిట్ కావడానికి టీఆర్‌పీ కోసం ఇటువంటి ప్రోమోలలో ఇటువంటివి అయితే చేస్తున్నారనమాట. అండ్ నిఖిల్ కావ్య కలుసుకున్న అవకాశం అయితే తొందరలో ఉందన్నమాట. అండ్ చాలామంది అనుకుంటారు నిఖిల్ వాళ్ళ అమ్మనే కావ్యను దూరం పెడుతుందని. అండ్ అదల్లా టీఆర్‌పీ కోసం గైస్. అండ్ వీరందరూ ఒకటే అనమాట. చూడండి నెక్స్ట్ ఒక 1, 2, 3 డేస్‌లో అండ్ వీరందరూ ఒకటైపోతారు. అండ్ అప్పుడైతే చూడండి అండ్ నిఖిల్ కావ్య అయితే తొందరలో కలుసుకోబోతున్నారు.